ఈరోజు నార్మల్ స్టైల్లో ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు 2 ఆనియన్స్ తీసుకొని చిన్నగా చాప్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, దాన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేస్తున్నానండి. కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను. సాల్ట్ తగినంత. కారం చిటికెడు. కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చండి. గరం మసాలా అలాంటివి కూడా వేసుకోవచ్చు. చిటికెడు మిరియాల పొడి కూడా వేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకున్నానండి. అన్నీ బాగా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఎగ్స్ వేసుకుందాం. నేను దీంట్లోకి 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఇట్లా బీటర్ తోటి బాగా మిక్స్ చేస్తే ఎగ్ ఆమ్లెట్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిపై కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇలా ఆయిల్ వేడయ్యాక ఎగ్ మిశ్రమం అంతా ప్యాన్ మీద ఇలా వేసుకుంటున్నానండి. అంటే కథ రావద్దు. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పాలండి. తిప్పి 2 సైడ్స్ మంచిగా కాల్చుకున్న తర్వాత మనం కావాలనుకున్న కలర్లో వచ్చేస్తుంది. చూడండి, ఆమ్లెట్ రెడీ అయిపోయింది.